కాసేపు సరదాగా నవ్వు. అటు చూడు. మొహమ్మద్ మొయిజ్ 2023 సంవత్సరం సెప్టెంబర్న మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఇండియా గెట్అవుట్ అనే నినాదంతో ఎన్నికైనాడు. ఎన్నికైన వెంటనే మాల్దీవ్స్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందిగా కోరాడు. ఎందుకంటే ఇతడు ప్రో చైనా పర్సన్. అంతకుముందు ప్రో ఇండియా పర్సన్ అయిన ఇబ్రహీం సలాహ్ అధ్యక్షుడిగా ఉండగా అతడు పాలనాపరంగా ఇండియాతో 100 అగ్రిమెంట్లు చేసుకున్నాడు. అటు చూడు బే. మాల్దీవ్స్ గెటప్ ఇండియా అనడంతో మోదీ లక్షద్వీప్ను ఫ్రేమ్లోకి తెచ్చాడు. అటు చూడు. మోడీ మాల్దీవ్స్ను ఫ్రేమ్లోకి తేవడంతో ఓర్చుకోలేని కొందరు మాల్దీవ్స్ మంత్రులు ఇండియా క్లీనింగ్ లేని ఒక చెత్త దేశమని, మోదీ దుర్మార్గుడని, ఇజ్రాయెల్ దేశానికి తోలిబొమ్మని దూషించారు. దాంతో ఇండియా అటు చూడు బే. మాల్దీవ్స్ మంత్రుల మాటలకు భారత్ ప్రజలు మాల్దీవ్స్ బాయ్కట్ అనే నినాదంను ట్రెండింగ్లోకి తేవడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం అప్రమత్తమై ఆ ముగ్గురు మంత్రులను తొలగించింది. మాల్దీవ్స్ బాయ్కట్ అనే నినాదం వల్ల మాల్దీవ్స్ డైలీ 9 కోట్ల నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. సూపర్ 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 సూపర్. అటు చూడు. మాల్దీవ్ దేశం తమ దేశంలోని భారత సైనికులు మార్చి 15లోగా తమ దేశంను వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. దానితో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ అటు చూడు బే. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అన్నాడు కూలుగా. అయిపోయి.